కొర్నేలి. కొర్నేలి ఎవరు? కొర్నేలి ఇటలీ అనేటువంటి ఆ పటాలములో గొప్ప సెంచూరియన్ అంటే 100 మంది మీద అధికారం కలిగినటువంటి ఒక ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ అనమాట. మన భారతదేశంలో కూడా కొంతమంది ఆఫీసర్స్ మనం చూస్తుంటాం. సుబేదార్ అని, లెఫ్టినెంట్, కర్నల్స్, ఇలాంటి వారి గురించి మీరు వింటాను కదా. కర్నల్స్ అంటే లెఫ్టినెంట్, ఆ తర్వాత సుబేదార్, ఆ తర్వాత లెఫ్టినెంట్ కర్నల్స్, ఇలాంటి వారిని మనం చూస్తుంటాం ఆర్మీలో. సో ఇటలీ అనేటువంటి ఆ పటాలంలో, ఆ యొక్క రెజిమెంట్ అనండి ఒకసారి, ఆ రెజిమెంట్లో ఈ యొక్క కొర్నేలి కూడా ఒక శతాధిపతిగా ఉన్నాడు. 100 మంది సైనికుల మీద అధికారం ఉన్నటువంటి కొర్నేలి ఇంట్లో కూడా నిత్యం ఏం జరుగుతున్నాయట? ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, కొర్నేలి ఒక శతాధిపతిగా ఉన్నాడు, గొప్ప ఆఫీసర్గా ఉన్నాడు. అక్కడ 100 మందితో కూడా ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి నిత్యము ప్రార్థన ధూపాన్ని దేవుని సంధికి వేస్తూ ఉన్నాడు. ధర్మకార్యాలు చేసేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కొర్నేలి. అందును బట్టి దేవుని దర్శనాన్ని కొర్నేలి పొందుకున్నాడు. దేవుని దూత కొర్నేలితో మాట్లాడుతుంది, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు ప్రభువు సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి అయ్యా. నిజంగా ఎంతోమంది గనులు ఉన్నారు ఆ టైంలో, ఎంతోమంది యూదులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. కానీ వారెవ్వరికీ ఇలాంటి దర్శనాన్ని ఎవరు పొందుకున్నారు? కొర్నేలి పొందుకున్నారు. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వచ్చినాయి అయ్యా, నీ ప్రార్థనలకు జవాబు రాబోతోంది. నువ్వు చేసిన ధర్మకార్యములు దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి. మనం చేస్తున్న ప్రార్థనలు దేవుని సముఖానికి వెళ్తాయా వెళ్ళవా? దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా వెళ్తాయా వెళ్ళవా? నువ్వు ప్రభువు కోసం చేసినటువంటి ప్రతి కార్యము కూడా దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా వెళుతుంది. దేవుని కోసం నువ్వు చేసిన పరిచర్య జ్ఞాపకార్థంగా ప్రభు సన్నిధికి వెళుతుంది.